ఎన్నికల్లో హామీలిచ్చి ఏడాది పూర్తయినా హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందని బీజేపీ చార్జ్షీట్ ప్రోగ్రాం నియోజకవర్గ కన్వీనర్ రాజేష్ బాబు, బీజేపీ నియోజకవర్గ నాయకులు నర్సాగౌడ్ అన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చార్జ్షీట్ ను విడుదల చేసిన సందర్భంగా వారు మాట్లాడారు. రుణమాఫీ కేవలం 48% మాత్రమే పూర్తి చేశారని, పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా రేపు బైన్సాలో జరగబోయే బీజేపీ భారీ జనసభలో పెద్ద మొత్తంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. నేను చాతైనోడిని ఈ 3 లక్షలు తీసుకొచ్చినా అంటున్నావు కదా, నీ గుండె మీద చేసి చెప్పు. నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రొసీడింగ్ లో ఉన్న ఫండ్ ఏది? ఎన్ఆర్ఈజీఎస్ కాదా? ఈజీఎస్ ఫండ్ నీదా, నీ రేవంత్ రెడ్డిదా? అది మోడీది, బీజేపీ ప్రభుత్వంది. ఎందుకు మోసం చేస్తున్నావు ప్రజలను? నీకు చేతనైతే, ఇంత నువ్వు చేతనైనోడివి అయితే 4,000 రూపాయలు పెన్షన్ ఇప్పి, అప్పుడు అంటే నువ్వు చేపించినావు. ముదల్ తాలూకా పబ్లిక్ ఇప్పి, దమ్ముంటే తులం బంగారం ఇప్పి, 2 లక్షల రుణమాఫీ కాని రైతులు ముదల్ తాలూకాలో లిస్ట్ ఇస్తాం మేము బీజేపీ వాళ్ళం. ఇప్పియు దమ్ముందా? చదువుకున్న పిల్లలకు, ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని అన్నాడు, ఇప్పియు. మేము నువ్వు బహదూర్ ఎమ్మెల్యే అంటాం. చేతగానోడని ఓడించినాక ఇప్పుడేందా 3 లక్షల ప్రొసీడింగ్ పట్టుకొచ్చి, అది వ్యవసాయ కూలీలందరూ కూడా ఈజీఎస్లో పనిచేస్తే వచ్చేటువంటి మెటీరియల్ కాంపోనెంట్ ఫండ్. అది ఒక్క తాలూకాకు 20 కోట్లు వస్తుంది. 20 కోట్ల ఫండ్ లోపల అది ఎవరు ఎమ్మెల్యే ఉన్నా వస్తుంది. అది ఈ ఎమ్మెల్యే ఉంటే అది రొటీన్గా వచ్చే పని అయితే నేను తీసుకొచ్చిన ఈజీఎస్. ఇంత మొగోడు అయితే నువ్వు ఉన్నప్పుడు చేసిన రోడ్లకు బిల్లులు ఎందుకు వస్తలేవు? అలాగే బిల్లులు ఇప్పిగాను చేతగానోడని చెప్పి తేల్చిన తర్వాత కూడా మళ్ళా నా అంత పెద్ద మనిషి లేదని అంటున్నావు కదా. నువ్వు ముదోల్ మండలానికి గివి నువ్వు మాటలు ఇచ్చినాయి. చేతనైతే గిది చెప్పి ఒక్కటి చెప్తున్నా బైసాబ్, ఇప్పుడే మన నరసాగౌడ్ అన్న చెప్పినట్టు వర్తాల్లో నువ్వు ఎమ్మెల్యే కాకంటే ముందు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు తెప్పిస్తా అన్నమాట. మరి ఆడ నిద్రపోయి నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు గద్దెప్పి, అది తెప్పిస్తే మాత్రం నిజంగా నువ్వు చేత అయినోడి. ఇంకోటి ముదోళ్ళ 100 పడకల ఆసుపత్రి మా సోదరుడు అన్నాడు నర్సారెడ్డి అన్న, మన గౌడ్ సాబ్. అది కాకుండా 108 వాహనాలు తాలూకాకు కావాలని ఎమ్మెల్యే లెటర్ రాస్తే అవన్నీ తెలుసుకొని కుంటుకుంటా పోయాడ రేవంత్ రెడ్డి దగ్గర ఇచ్చి, నేను తెస్తున్నా అంబులెన్స్, నువ్వు తెస్తున్నా అంబులెన్స్. అరే అంబులెన్స్ కాదురా భయ్, అదైతే మేము తెప్పిస్తాం మా ఎమ్మెల్యే. నువ్వు కొబ్బరికాయ కొట్టిన దవాఖానా ఏది ముందు చెప్పు. సవాల్ విసురుతున్నా. మార్కెట్ యార్డు ఎన్ని సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నావు? సిగ్గుండాల కొద్దిగా. ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్ వేయడానికి వస్తావు, ముదోల్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటావు. 16 లక్షల రూపాయలు మార్కెట్ కమిటీ నుంచి కట్టించినావు కదా భూమి కోసం. కలెక్టర్ ఖాతా లోపల 10 ఏళ్ల నుంచి పడి ఉంది. ఏం చేసిన? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.